హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ క్యాచ్ షాట్స్. మీ అందరికీ ఒక శుభవార్త. ముఖ్యంగా ఎవరికంటే పింఛన్దారులకు అందరికీ శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఈ శుభవార్త తెలుసుకోబోయే ముందు మీకు చిన్న విజ్ఞాపం ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా కొత్తవారు చూస్తుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం వల్ల ఏదైనా నోటిఫికేషన్ ఉంటే ముందుగా మీకు చేరుతుంది. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు సరైన సమయంలో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాగే కొత్త వారికి తెలియని వారికి కూడా వాళ్ళకు కూడా సరైన సమయంలో సరైన విషయాలు వాళ్ళకు తెలుసుకోగలుగుతారు. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే, ఆ శుభవార్త ఏంది అంటే, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, బీడీ కార్మికులకు కానీ వీరందరికీ ఏంటంటే ఈ పెన్షన్లు అయితే ఏమున్నాయో అన్నీ పెన్షన్దారుల అకౌంట్లలో పడుతున్నాయి. అప్డేట్ కూడా వచ్చింది. చాలామంది అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. అది ఎంత పడుతున్నాయి అని అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఉన్నమాట ఏంటంటే పాత పెన్షన్లు మాత్రమే పడుతున్నాయండి. కొత్త వారికి మరి పడుతున్నాయా లేదా, ఎవరికైనా కొత్త వారికి పడితే దయచేసి మీరు కామెంట్ చేయగలరు. పాత పింఛన్లు అంటే 4016, వికలాంగులకు 4016, మరి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 2000, 2016 వేస్తారు కదా, అవి మాత్రమే పడుతున్నాయండి. మళ్ళీ పెన్షన్లు అయితే ఏం పడటం లేదు. ఏవైతే పాతవి ఉన్నాయో అవే వేయడం అయితే జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరని మనవి చేస్తున్నాను. అయితే ఏంటంటే, మీరు ఎవరైతే పెన్షన్లు పడ్డాయో వెంటనే అకౌంట్ల నుంచి తీసేసుకోండి. ఎక్కువ రోజులు ఉండడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే తీసుకోగలరు. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.